దే ఆర్ స్క్వేర్. కానీ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాయినింగ్ టర్నింగ్ పాయింట్ కదా ఆ సమయంలో కర్ణాటక ఎలక్షన్స్. టర్నింగ్ పాయింట్ సార్, హీ హస్ ఓన్లీ ప్రొవైడెడ్ ఫైనాన్స్. ఖమ్మం కానీ అదే ఫైనాన్స్ పరంగా అయినా ఎమ్మెల్యే ఆయన తోటి చాలా మంది జాయిన్ కూడా అయ్యారు. వేముల వీరేశం జాయిన్ అయ్యారు, జూపల్లి కృష్ణారావు జాయిన్ అయ్యారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు. నా మాట ఖమ్మం జిల్లాలో ఖమ్మం నల్గొండలో టర్న్ అరౌండ్ కాలేదా కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి జాయినింగ్ వల్ల? నేను ఒక మాట మాట్లాడితే వింటారా మీరు దయచేసి? వీళ్ళంతా నా దగ్గర కూర్చునే వాళ్ళే. దామోదర్ రాజనరసింహ, పొంగులేటి, తర్వాత ఎవరు మన ఈయన జూపల్లి కృష్ణారావు, వీళ్ళంతా మా ఆఫీస్ లోనే కూర్చొని నాతోనే మాట్లాడేది, నేనే అన్ని వ్యవహారాలు చూసినది అంతా నాకు తెలుసు. కానీ పొంగులేటి ఒక అంటే గాలి పడ్డప్పుడు తూర్పార పట్టుకున్నాడు సార్, అంతకంటే ఎక్కువ లేదు. పొంగులేటి ఏ పార్టీలో చేరకపోగలుగుతుండే. తర్వాత నేనే మొట్టమొదట ఆయనతో మాట్లాడి, నువ్వు కనుక బీజేపీలో చేరితే సర్వనాశనం అవుతావు, కాంగ్రెస్ పార్టీ అయితేనే మనగలుగుతావు, నీలాంటి రాజకీయాలు బీజేపీలో నడవవు, బీజేపీలో నీకేం ఛాన్స్ దొరకదు, నువ్వు బారాసాలో టీఆర్ఎస్ లో ఎట్లాంటి నిర్బంధం ఇచ్చేసినావు అట్లాంటి స్వేచ్ఛ స్వతంత్రం ఏది లేకుండా బీజేపీలో ఉండాల్సి వస్తుందని చెప్పినావు. ఆయన అంతరాత్మ ప్రభావం చెప్పమని చెప్పినామా లేదా అని. ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడానికి ప్రయత్నాలు చేసింది ఎవరు? జూపల్లి కృష్ణారావు 10 సార్లు నాతో అన్నాడు, ఎట్లయినా చేసి రాజగోపాల్ రెడ్డిని, మన ఇతన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, వివేక్ని, వీళ్ళందరినీ తీసుకురావాలంటే వివేక్ ఏమంటే ఇమేజ్ ఉంది సార్. నామినేషన్ కంటే వారం రోజుల ముందు వస్తే ఆయన నెత్తి మీద ఎత్తుకొని మేము ఆయనను గెలిపించినాం మా నియోజకవర్గంలో. వీళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు అందరికి ఎంత అవమానకరమైన వ్యవహారం ఏంది? వీళ్ళు ఏం రాష్ట్రం కోసం కొట్లాడుతున్నారా? రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కొట్లాడుతున్నారా? పంచుకోవడానికి, దొంగ తమ్ముడు పంచుకోవడానికి కొట్లాడుతుంటే మీలాంటి కార్యకర్తలు ఎప్పుడు డిఫెండ్ చేయద్దు. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు సీక్రెట్ గా లెటర్ రాయాలి పార్టీ హైకమాండ్ కు, దిస్ ఈజ్ నాన్ సెన్స్, దే ఆర్ బ్రింగింగ్ డిస్గ్రేస్. వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. మంచి వాళ్ళు లేరా కాంగ్రెస్ లో? ఎమ్మెల్యేలు, మంత్రి పదవులకు అర్హులు, 70 ఏళ్ల ముసలాళ్ళు, అన్ని రకాలైనటువంటి దౌర్జన్యకరమైన సంఘటనలు చేసిన వాళ్ళు, వాళ్ళని పెట్టుకుని ఎందుకు పార్టీని ప్రభుత్వం యొక్క పరువును నాశనం చేస్తున్నారు? ఏమైందండి? మీరు సార్ నేనంటాను ఒక రైట్ ఫైన్, కేసీఆర్ కేటీఆర్ వాడో వీడో చేశాడు, వాళ్ళకి ప్రజలు శిక్ష వేశారు కదా, తీసుకుపోయి చెత్తబుట్లో దాఖలు చేశారు. ఈనాడు వాళ్ళు రాజకీయంగా అధికారులు లేరు కదా, ప్రతిపక్షాలు ఏదో చేస్తుందనే దాన్ని ప్రతిసారి తీసుకొస్తారు ఎందుకు? మీరు మీ బాధ్యత ఎక్కడ పోయింది? మీరు ప్రజలకు ఏం వాగ్దానం ఇచ్చారు? ఆ వాగ్దానాల అమలులో మీరు చేసిన చిత్తశుద్ధి ఏది? మొన్న హనుమంతరావు మీటింగ్ లో ఏమన్నాడు, ఒక 2500 మహిళలకు ఇవ్వయ్యా, చెడ్డ పేరు వస్తుంది, ఎక్కడ పోయినా మహిళలు మమ్మల్ని అడుగుతున్నారు, మా 2500 ఏమైనాయి, మా 2500 ఏమైనాయి అని. ఇవాళ ఇంత దుబారా చేస్తున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద కొన్ని కోట్ల రూపాయలు ఆ లాయర్లకు వాళ్లకు వీళ్ళకు పెట్టి గోదావరి పెట్టారు కదా, ఏం సాధించినారు సార్? మీరు ప్రభుత్వ విధానం మీద కొంత ఒక ఆలోచన చేయండి. ప్రభుత్వం ఏ కోణంలో పోతుంది? ఇది ప్రజాప్రభుత్వమేనా? ప్రజలకు నిజంగా ఏమైనా మేలు జరుగుతుందా? ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు? ఇవి కార్యకర్తలుగా, పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టెల్ ది హైకమాండ్. అంతేగాని మీరు వాళ్ళు చేసిన ప్రతి థర్డ్ క్లాస్ వ్యవహారాన్ని వచ్చి మీరు ఈ టీవీలలో డిఫెండ్ చేస్తే మీ పట్ల ఉన్న గౌరవం కూడా తగ్గుతుంది. మా బాధ అది. ఎప్పుడు చరణ్ కౌశిక్ బయట కలిసి మొన్న మనం హైకోర్టులో కలిసాం, ఎంత బాగా ఆప్యాయంగా పలకరించుకున్నాం. అదే ఇవాళ పబ్లిక్ డిబేట్ లో కూర్చుంటే మిమ్మల్ని బాధపడాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి, పార్టీ ఏటైతుంది, ఏం నాశనం అవుతుంది ఒకసారి ఆలోచిస్తారా? ఎందుకంటే ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏం చేయట్లేదా? అయ్యప్ప సొసైటీకి రా, నేను చూపెడతా ఏం చేస్తున్నారు, ఎంత విచ్చలవిడి వ్యవహారాలు నడుపుతున్నారు. పచ్చి అవినీతి పనులు సార్. మీ మంత్రివర్గంలో అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేని వాళ్ళు ఎవరంటే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వివేక్. వీళ్ల వల్ల పార్టీకి ప్రభుత్వానికి ఏనలేని చెడ్డ పేరు వచ్చింది తప్ప వీళ్ళ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది గవర్నెన్స్ ఇస్ జీరో. యు అగ్రీ ఆర్ నాట్? దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మీరు ఇంతే చెప్తారు కదా, సురేఖ చేసేటువంటి విషయాలు మీకు తెలుసా? పోనీ సీతక్క చేసేటువంటి దుర్మార్గ పనులు ఆ ప్రాంతాల్లో మీకు తెలుసా? మీరు ఆ ప్రాంతం వాళ్ళేనా కాదా? మీరు మహబూబ్ నగర్ అనుకుంటా కదా. ఎందుకు ఏం చేశారు అన్ని సార్, మొత్తం కంప్లీట్ A to Z. అక్కడ వాళ్ళ ఆధిపత్యం తప్ప ఇతరది సార్. మనం ఒకప్పుడు దొరల గురించి మాట్లాడుకున్నాం సార్, ఇప్పుడు వీళ్ళే దొరలు సార్. వేరే వాళ్ళకి అక్కడ గడ్డి పొరక కూడా కదలలేరు.
ప్రభుత్వ యంత్రాంగంలో ఎవరు సిఐ ఉండాలి వీళ్ళే డిసైడ్ చేస్తారు, ఎవరు ఏసీపీ ఉండాలి అది కామనే కదా, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు పోస్టింగ్ అది కాదు సార్. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక బీఆర్ఎస్ లో కూడా అట్లా చేశారు. 25 లక్షలు తీసుకున్నాడు పొన్నం ప్రభాకర్. ఏం చెప్తారు మీకు? మా దగ్గర వచ్చినాయి అన్ని ఉదాహరణలు మా దగ్గర. మీరు పెట్టండి, వ్యవహారం చేయండి, చూపెడతా మీకు అన్ని. ఎవడన్నా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయండి. బీఆర్ఎస్ హయాంలో కూడా పోస్టింగ్ల కోసం డబ్బులు తీసుకున్న సందర్భాల్లో పోస్టింగ్లు వాళ్ళకి అనుకూలంగానే చేసే ఇప్పుడు బీఆర్ఎస్ లో జరిగింది. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ బట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇస్ పోలీస్ విషయంలో అయితే ఎవరు పోలీస్ అధికారి వేయాలి, ఎవరు నియోజకవర్గాల్లో ఎవరు సీఏలు వేసుకోవాలి, ఎస్ఐలు వేసుకోవాలి, అది స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల అయితే 10 లక్షలు తీసుకొని కూడా సీఏలు ఎస్ఐల పోస్టింగ్లు ఇచ్చారు. 10 లక్షలు పెట్టినవాడు మళ్ళీ కలెక్షన్ పోతాడు కదా. భరత్ గారు, కాంగ్రెస్ ఆధీనంలో 10 లక్షలు చాలా తక్కువ సార్. 50, 25 తర్వాత ఎబోవ్నే ఉంది తప్ప 25 కంటే తక్కువ పైసలు ఉన్న వాడికి ఎవరికి వాడు అడిగిన పోస్టింగ్ రాదు. వాడు ఎంతో మందితో చెప్పించుకున్నాక కూడా ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేను మంత్రిని కట్టుకుంటే అప్పుడు వాడికి పోస్టింగ్ వస్తుంది. అది కూడా ఎబోవ్ 25 లక్షలు ఇస్తేనే. విన్నారా? ఎట్లా సార్? అమ్మకానికి పెట్టారు, తూకానికి పెట్టారు అన్ని పొజిషన్స్ ని. ఘోరంగా మీరు అన్నారు కదా వీళ్ళందరినీ జాయిన్ చేయించింది మీరు అని, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? చాలా చాలా నేను చేర్పించినా, నేను అనలే చేరితే బాగుంటదని వాళ్ళకి సలహా ఇచ్చినాను. బట్ ఐ టెల్ యూ ఆనెస్టీ, వాళ్ళు ఈనాడు వీళ్ళ వల్ల పార్టీకి ఎంత చెడ్డ పేరు వచ్చిందే. అబ్బా కాంగ్రెస్ ఎందుకు తీసుకువచ్చినామా అని ప్రజలు బాధపడే స్థితికి తీసుకొచ్చినారు. అరే నీకు ఇవాళ వరి ధాన్యం కొనుగోలు వ్యవహారాలలో ఏం జరుగుతుందని ఏ మంత్రి అన్నా రివ్యూ చేసినాడా సార్? ధాన్యం కొనుగోలు సెంటర్లు ఎట్లా నడుస్తున్నాయో చూసినారా? ఎంత తరుగు తీస్తున్నారో చూసినారా? వరికి ఇప్పుడు ఈ వ్యవహారం టీ కప్ లో తుఫాన్ అని చెప్తున్నారు. ఏంది టీ కప్ లో తుఫాన్? అసలు అక్కడ కప్పు లేదు. కాంగ్రెస్ అనేటువంటి ఒక నదిలో ఓన్లీ తుఫాన్లే ఉన్నాయి, నీళ్లు లేవు. అంత దరిద్రంగా తయారైంది. పాలన అనేది అసలు ఏ మాత్రం హద్దులో లేదు సార్. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి అసలు ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు గతంలో కూడా జరిగిన ఎన్టీఆర్ దగ్గర కూడా ఇట్లనే మంత్రులు అది ఇది వ్యవహారాలు చేస్తే ఐ రిమెంబర్ అప్పుడు బోడ జనార్దన్ రెడ్డి ఒక ఆఫీసర్ మీద ఫైల్ విసిరినాడు, పివి రమేష్ అనేట ఆయన మీద. ఈ వ్యవహారం తెలిసి ఎన్టీ రామారావు దగ్గర మార్నింగ్ హుటాహుటిన ఒక ఆఫీసర్ని పెట్టి ఎంక్వైరీ చేయించి ఇది చేసిన తర్వాత జనార్దన్ ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చేసేసి, అన్నా నేను ఎస్సీ వాడిని కాబట్టి నా మీద అనవసరమైన ఆరోపణలు చేశారన్నా, నన్ను మంత్రిగా చూడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదన్నా అంటే ఎన్టీ రామారావు డైరెక్ట్ అడిగాను, ఏమయ్యా గన్మెన్లు పట్టుకొని నువ్వు ఎటువైనావా అని అడిగినాడు. అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అట్లా ఉండేది. ముఖ్యమంత్రికి అంత పట్టు ఉండాలా. ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ నిన్న తిట్టుకున్న తిట్లు ఏంటిది? నువ్వు దొంగతనం చేయాలంటే నువ్వు దొంగతనం, నువ్వు పంచుకుంటలేవంటే నువ్వు పంచుకుంటలేవా, నీ వ్యవహారాలు ఎట్లుంటాయంటే నా వ్యవహారాలు. గదే కదా మంత్రివర్గం మీటింగ్. ఏం చేశారు? రాష్ట్ర ప్రయోజనం లాస్ట్ కాదు క్షమాపణలు చెప్పింది కదా, ఏదో చిన్నపిల్ల మాట్లాడిన తెలియక అని చెప్పి. సరే పదవి కాపాడుకోవడానికి క్షమాపణలు చెప్పడు, దానివల్ల రాష్ట్రానికి ప్రజలకు జరిగిన ఉనగూరిన మేలేంటి సార్? వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? వాళ్ళ ప్రజలు దీనికోసమేనా సార్ కొత్తగా మార్పు కోరి ఒక కొత్త ప్రభుత్వం వస్తుంది, ప్రజా ప్రభుత్వం వస్తుంది, ప్రజల తరఫున మాట్లాడతారని ఆ అభయహస్తం అని వాగ్దానాలు ఇచ్చి ఒక్కసారన్నా ఒక్క క్యాబినెట్ మీటింగ్ లో ఏదన్నా ఈ చర్చ చేస్తున్నారా? అంత దుర్మార్గం. చరణ్ గారు ఇంకోసారి ఎప్పుడు మీరే చెప్పారు హనుమంతరావు గారు అడిగిరని, అది స్వేచ్ఛ.